सर्वत्र सदा प्रदीप्तम् सकल प्रजा ज्योतिष्यम् श्रीकरं शुभकरं. ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మొట్టమొదటిగా పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా ఈ సోమవారం రోజు జరిగితే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు, వారు ఈరోజు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయ అవకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం. దాంతోపాటుగా మన జన్మ నక్షత్రాన్ని అనుసరించి లక్ష్మీ కటాక్షం కలగడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి నియమాలు పాటించాలి అన్న అంశం గురించి తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈనాటి కార్యక్రమంలో మృగశిర నక్షత్ర జాతకులు లక్ష్మీ కటాక్షం కలగడానికి ఎటువంటి పరిహారాన్ని పాటించాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, ఏ రోజులు వారికి అదృష్ట రోజులు అన్న అంశం, అదేవిధంగా శుభకరం అన్న అంశంలో భాగంగా మనకు కళలో పుష్పాలు కనిపిస్తే దీన్ని మనం దేనికి సంకేతంగా భావించాలి, ఇది మంచికి సంకేతమా కాదా అన్న అంశాల గురించి తెలుసుకుందాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. సోమవారం 8వ తారీఖు జూన్ నెల 2015వ సంవత్సరం, శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి బహుళ షష్ఠి పగలు 1:21 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం ధనిష్ట సాయంకాలం 4:17 వరకు, తదుపరి శతవిషం, వర్జం రాత్రి 11:01 నుంచి 12:31 వరకు, దుర్ముహూర్తం పగలు 12:23 నుంచి 1:13 వరకు, తదుపరి దుర్ముహూర్తం పగలు 3:01 నుంచి 3:50 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు, యమగండం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇక శుభ సమయాల విషయానికి వస్తే ఉదయం 7:43 మిథున లగ్నంలో అన్నప్రాసన, అక్షర స్వీకారం, ఉపనయనం, శంకుస్థాపనలు, ఉదయం 11:51 సింహలగ్నంలో క్రయ విక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఇటువంటి వాటికి అనుకూలంగా ఉంది. ఇక ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి రోజు పరిస్థితులు కూడా అనుకూలంగా మారుతారు. అనుకోని ఉద్యోగ అవకాశాలు కూడా వీరికి దగ్గరకు వస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో మేషరాశి వారు విజయం సాధిస్తారు. గృహం, భూములు కూడా కొనుగోలు చేస్తారు. రాబడి చాలా వరకు కూడా వీరికి ఆశాజనకంగా ఉంటుంది. ఇంటా బయట కూడా ఈరోజు మేషరాశి వారికి ఎదురుండదు. కోర్టు వ్యవహారాలు ఎవరికైతే ఉన్నాయో వారు కూడా విజయం సాధిస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారాలు విస్తరిస్తారు. అనుకున్న లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. సినీ, టీవీ కళాకారులకు కొత్త అవకాశాలు, మంచి గుర్తింపు కూడా వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు కూడా అనుకున్నటువంటి ఫలితాలు సాధిస్తారు. మహిళలకు కుటుంబ చిక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. మేషరాశి వారికి ఇవాళ కాస్త రంగు పసుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ నరసింహస్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. గతంలో జరిగిన సంఘటనలు కూడా గుర్తుకు తెచ్చుకుంటారు. నిరుద్యోగులు ఎవరైతే పోటీ పరీక్షలకు హాజరవుతారో వారు విజయం సాధిస్తారు. రావాల్సిన డబ్బు కూడా సకాలంలో చేతికంతుంది. పారిశ్రామిక కళారంగాల వారికి విదేశీ పర్యటనలో విద్యార్థుల అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. దీనివల్ల విద్యార్థుల ఆనందానికి హద్దు ఉండదు. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. మహిళల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక వృషభ రాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు కాఫీ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం, శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆదాయం అంతగా కనిపించదు. ఖర్చులు అకస్మాత్తుగా మీద పడతాయి. కావున ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో కొన్ని మార్పులు చేర్పులు జరిగే సూచనలు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి కూడా ఈరోజు సామాన్యంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా గందరగోళంగా గడుస్తుంది. మహిళల అంచనాలన్నీ కూడా విఫలమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక మిథున రాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు లేత నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు మధ్యలోనే విరమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు కూడా ఈరోజు వీరికి ఉండవచ్చు. దైవ దర్శనాలు చేసుకుంటారు.
వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చికాకులు అధికమవుతాయి, ఆశించిన లాభాలు చేతికందవు, ఉద్యోగ వర్గాల వారు బదిలీలకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు, పారిశ్రామిక వర్గాల వారికి ఒత్తిడులు అధికమవుతాయి, సినీ టీవీ కళాకారులకు మానసిక అశాంతి ఏదో ఒక రూపంలో వెంటాడుతుంది. విద్యార్థులకు కూడా ఈరోజు అంతగా అనుకూలించే రోజు కాదు, ఆశించిన ఫలితాలు రాకపోవడం వల్ల విద్యార్థులు నిరాశ చెందుతారు. మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది, ఇంటా బయట కూడా మహిళలకు చికాకు కలిగించే సంఘటనలు అధికమవుతాయి, షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు చేతికందవు. ఇక కర్కాటక రాశి వారికి వాళ్ళ కసవచ రంగు ఆకుపచ్చ మరియు నలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి వారి ప్రతి ఒక్కరు కూడా అన్నపూర్ణమాతను పూజించడం, అన్నపూర్ణాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు నూతన విషయాలు కొన్ని తెలుసుకుంటారు. ఆర్థిక విషయాల్లో కూడా సింహరాశి వారికి చక్కని అభివృద్ధి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో వీరు కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి. వ్యాపార విస్తరణలో అవాంతరాలు ఆటంకాలు ఏమైనా ఉంటే తొలగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత పోస్టులు దక్కుతాయి. రాజకీయ వర్గాల వారికి అనుకోకుండా పదవులు కూడా వరిస్తాయి. సినీ టీవీ కళాకారుల ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు సఫలమవుతాయి. విద్యార్థుల పరిశోధనలో తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభించడం చేత ఆనందంగా గడుపుతారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. సింహరాశి వారికి వాడకాశ రంగు బంగారు రంగు మరియు లేత పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు కూడా వీరికి సంతృప్తికరంగా ఉంటాయి. పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. ఆభరణాలు, వాహనాలు కూడా ఈరోజు ఈ రాశి వారికి సమకూరుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో చక్కని పురోభివృద్ధి కనిపిస్తుంది. రాజకీయ, వైద్య రంగాల వారికి మంచి అవకాశాలు దగ్గరికి వస్తాయి. వీరికి ఈరోజు సన్మానాలు కూడా జరగవచ్చు. సినీ టీవీ కళాకారులకు మంచి గుర్తింపు, విశేషమైనటువంటి ప్రజల యొక్క ఆదరణ కూడా వీరికి లభిస్తుంది. విద్యార్థులు నూతన అవకాశాలు దక్కడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలు నూతన ఉత్సాహంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక కన్యారాశి వారికి వాళ్ళ కసవచ రంగు ఆకుపచ్చ రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం, సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి సోదరులతోటి, స్నేహితులతోటి కలహాలు ఏర్పడతాయి. కొన్ని విషయాల్లో తులారాశి వారి అంచనాలు తప్పుతాయి. ఆధ్యాత్మిక చింతన మాత్రం అధికమవుతుంది. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు నిదానంగా వ్యవహరించడం చాలా మంచిది. ఉద్యోగ వర్గాల వారికి ఆకస్మిక బదిలీలు, రాజకీయ వర్గాల వారు నిర్ణయాల్లో తొందరపడరాదు. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు నిరాశగానే గడుస్తుంది. విద్యార్థులు అనుకున్న ఫలితాలు కనిపించక ఇబ్బంది పడతారు. మహిళలకు కూడా ఈరోజు కొంతవరకు ఇబ్బందిగానే గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. తులారాశి వారికి వాడకాశ రంగు నీలం రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా హయగ్రీవ స్వామివారిని పూజించడం, హయగ్రీవ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అదనపు బాధ్యతలు ఈరోజు స్వీకరించక తప్పదు. ఆస్తి వ్యవహారాల్లో చికాకు కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. నరాలకు సంబంధించిన రుగ్మత వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. బంధుగణం నుంచి కూడా కొన్ని విషయాల్లో ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి పని భారం పెరుగుతుంది. రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలో కొన్ని మార్పులు చేర్పులు, సినీ కళాకారులకు అవకాశాలు కొన్ని చేజారుతాయి. విద్యార్థుల శ్రమ ఫలించకపోవడం చేత నిరాశ చెందుతారు. భవిష్యత్తులో ఏం చేయాలా అన్న వైపుగా వీరు కొంతవరకు మీమాంస పరిస్థితి ఈరోజు ఎదుర్కొంటారు. మహిళలు సోదరులతోటి తీవ్రంగా విభేదిస్తారు. దీనివల్ల మనస్తాపం కూడా మహిళలకు అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో నిదానం పాటించడం మంచిదని చెప్పవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి వాళ్ళ కసవచ రంగు ఆకుపచ్చ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక పరిస్థితి వీరికి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతోటి, స్నేహితులతోటి మనస్పర్ధలు ఏమన్నా ఉంటే తొలగిపోయి సఖ్యత ఏర్పడుతుంది. విలువైన సమాచారాన్ని కూడా వీరు సన్నిహితుల నుంచి అందుకుంటారు. శుభకార్యాల్లో కూడా ఈరోజు ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. మొండి బాకీలు కొన్ని వసూలవుతాయి కావున అటువైపు ప్రయత్నాలు చేయడం చాలా మంచిది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు ఒత్తిడిల నుంచి బయటపడతారు. పారిశ్రామికవేత్తలకు అనుకోకుండా విదేశీ ఆహ్వానాలు చేతికంతాయి. సినీ టీవీ కళాకారులకు ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. విద్యార్థులు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. కొత్త ఆశలు వీరికి భవిష్యత్తు పట్ల చిగురిస్తాయి. మహిళలు అనుకున్న లక్ష్యాల వైపు దూసుకు వెళ్తారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక ధనురాశి వారికి వాళ్ళ కసవచ రంగు ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు రుణ ప్రయత్నాలు ఈరోజు ముమ్మరం చేస్తారు.
ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేసిన సందర్భాలు కొన్ని ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల వైఖరితోటి మానసిక అశాంతికి లోనవుతారు. మంచికి వెళ్ళినా కూడా చెడుగా మారడం చేత ఈ రాశి వారికి నిరాశ కలుగుతుంది. విలువైన వస్తువుల విషయంలో ఈరోజు చాలా జాగ్రత్త వహించాలి. ఆలోచనలు ఏవి కూడా స్థిరంగా ఉండవు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నత్తనకన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఒత్తిడులు మరింతగా పెరుగుతాయి. రాజకీయ వైద్య రంగాల వరకు చికాకు పెరుగుతుంది. సినీ టీవీ కళాకారులు కొంతవరకు ఈరోజు గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటారు. విద్యార్థుల అంచనాలు కూడా తప్పుతాయి. మహిళలకు కూడా నిరాశగానే గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కనిపించవు. మకర రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు పసుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఆసక్తికరమైన సమాచారాన్ని అందుకుంటారు. బంధువులను కూడా కలుసుకుంటారు. ఇంటిలో శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. అదనపు ఆదాయం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారికి అదనపు ఆదాయం సమకూరుతుంది. సన్నిధుల నుంచి సాయం కూడా అందుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో అనుకున్న లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు ఉద్యోగాల్లో ముందడుగు వేస్తారు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి ముఖ్యమైన సమాచారం ఒకటి అందుతుంది. సినీ టీవీ కళాకారుల ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. విద్యార్థులు సాంకేతిక విద్యలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు శుభవార్తలు అందుకుంటారు. విదేశీయాన ప్రయత్నాలు కూడా ఓ కొలిక్కి వస్తాయి. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. కుంభరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరు కూడా కనకధార స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఈరోజు ఆకస్మిక ప్రయాణం చేసిన సందర్భం ఒకటి ఎదుర్కొంటారు. ఇంటా బయట కూడా ఒత్తిడులు అధికమవుతాయి. బంధువులతోటి విరోధాలు కూడా మీనరాశి వారికి అధికంగా ఉంటాయి. ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. పనుల్లో ఆటంకాలు అవాంతరాలు కూడా అధికమవుతాయి. ఆరోగ్య భంగం, తద్వారా చికాకులు కూడా తప్పకపోవచ్చు. ఉద్యోగ వర్గాల వారికి ఆకస్మిక బదిలీలు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కనిపించవు. రాజకీయ వైద్య రంగాల వారి విదేశీ పర్యటనలు రద్దవుతాయి. సినీ కళాకారుల ప్రయత్నాలన్నీ కూడా నత్తనకన సాగుతాయి. విద్యార్థులకు అనుకున్న అవకాశాలు రాకపోవడం వల్ల నిరాశ కలుగుతుంది. మహిళలకు ఆరోగ్య భంగం, షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక మీనరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి వారి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం, హనుమాన్ చాలీసా పఠించడం ఈరోజు చాలా మంచిది. వినారుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్తు ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయ అవకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు సోమవారం కావున చంద్రగ్రహ ఆరాధన చాలా మంచిది. అదేవిధంగా ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలు ఎవరైతే ప్రారంభం చేయాలి లేదా ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకున్న వారు ఈరోజు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత బయలుదేరి వెళ్ళడం లేదా కీలక నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈరోజు వారి విజయ అవకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. గత కొద్ది రోజులుగా మనం ఒక్కొక్క నక్షత్రం గురించి ప్రధానంగా లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఆ నక్షత్రం జన్మ నక్షత్రంగా కానీ ఒకవేళ తెలియనటువంటి పక్షంలో నామ నక్షత్రంగా కలిగిన వారు ఎటువంటి పరిహారాలు, ఏ భగవంతుని పూజించాలి, ఎటువంటి వస్తువులు దానం చేయాలి, ఇటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈనాడు మృగశిర నక్షత్ర జాతకుల గురించి తెలుసుకుందాం. ప్రధానంగా చెప్పంటే మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు వృషభ రాశికి సంబంధించినవి. మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు. వృషభ రాశికి సంబంధించింది కాబట్టి 1, 2 పాదాల వారి మీద శుక్రగ్రహ ప్రభావం. 3, 4 పాదాలు ఏవైతే ఉన్నాయో అవి మిథున రాశికి సంబంధించినవి. మిథున రాశికి అధిపతి బుధుడు. వారి మీద ఏమో బుధుడు మరియు కుజగ్రహాల ప్రభావం. 1, 2 పాదాల వారి మీద ఏంటంటే శుక్రుడు మరియు కుజగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారి జీవితం కుజ మహర్దశతోటి ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. ఇక ఈ మృగశిర నక్షత్ర జాతకులు ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి, లక్ష్మీ కటాక్షం కలగడానికి చేయాల్సినటువంటి ఒక చక్కటి పరిహారం ఏంటంటే చండ్ర చెట్టును పూజించడం. ఈ చండ్ర చెట్టు ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ చూసుకుని ప్రతిరోజు కూడా వెళ్ళి ఆ చండ్ర చెట్టుకు కొద్దిగా నీరు పోయడం వల్ల, ఆ చెట్టు యొక్క సంరక్షణ బాధ్యతలు స్వీకరించడం వల్ల వారికి ఎంత పెద్ద మొత్తంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా క్రమేపీ దూరం అవుతాయని చెప్పవచ్చు. అదేవిధంగా సరస్వతి అమ్మవారిని ఎంత ఎక్కువగా పూజిస్తే కూడా మృగశిర నక్షత్ర జాతకులకు ఆర్థిక పరంగా అంత మంచిదని చెప్పవచ్చు. వీలున్నప్పుడల్లా కూడా సరస్వతి అమ్మవారి యొక్క క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని దర్శిస్తూ ఉండడం కూడా ఈ మృగశిర నక్షత్ర జాతకులు 4 పదాల వరకు కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా ఈ దసరా పండుగ సమయంలో నవరాత్రులు అంటాం కదా, దేవి నవరాత్రుల సమయంలో సరస్వతి అమ్మవారిని కూడా మనం ఒకరోజు ఒక అలంకారంతో పూజిస్తుంటాం. ఆ విధంగా సరస్వతి అమ్మవారిని పూజించేటప్పుడు ఆ 9 రాత్రులు ఏవైతే ఉన్నాయో అందులో ప్రధానంగా సరస్వతి అమ్మవారికి అలంకరణ ఏదైతే
చేసి పూజిస్తామో ఆ రోజు అమ్మవారిని విశేషంగా పూజించడం దానికి ఈ సంవత్సరం అంతా కూడా వారికి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా అమ్మవారి ఆలయానికి ఎప్పుడైతే వెళ్తుంటామో ఆ సమయంలో అమ్మవారికి వస్త్రాలు ఇవ్వడం కూడా చాలా మంచి పరిహారంగా చెప్పవచ్చు. అంటే వస్త్రం అమ్మవారికి మనం చీర, బ్లౌజ్ ఇటువంటివి ఇస్తుంటాం కదా, ఆ విధంగా ఎప్పుడైతే అమ్మవారి క్షేత్రాల దర్శనం చేసుకుంటామో ఆ సమయంలో ఖచ్చితంగా కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకుని ప్రధానంగా ఈ మృగశిర నక్షత్ర జాతకులు ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించమని కోరుకుంటూ అమ్మవారికి వస్త్రాలు సమర్పించడం అన్నిటికన్నా కూడా చాలా చక్కటి పరిహారం. ఇక అదేవిధంగా ఈ మృగశిర నక్షత్ర జాతకుల మీద కుజగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీరు తరచుగా ఏంటంటే ప్రమాదాలకు గురవుతుంటారు. ఆకస్మిక నిర్ణయాల వల్ల ఇబ్బందులు కూడా వీరికి అధికంగా వస్తుంటాయి. ఒకటి ఏంటంటే ఆకస్మిక ప్రమాదాలు, ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవడం. దీనివల్ల మృగశిర నక్షత్ర జాతకులకు ఏంటంటే మొత్తం మీద ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పవచ్చు. సంపాదన బాగున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాలు మనకి ఏదైనా ఒక పెద్ద కష్టం ఆకస్మికంగా వచ్చిందనుకోండి, మనం ఆ కష్టానికి తయారుగా లేము, లేదా ఆకస్మికంగా ఏదైనా వాహన ప్రమాదాలు లాంటివి జరిగాయనుకోండి, మన జీవితం ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి దీనికి సంబంధించి మృగశిర నక్షత్ర జాతకులు ఏం చేయాలంటే ప్రధానంగా శివుడికి రుద్రాభిషేకం వీళ్ళున్నప్పుడల్లా కూడా చేయించుకుంటూ ఉండాలి. అందులో కూడా ఏంటంటే ఈ మృగశిర నక్షత్ర జాతకులకు ఆరుద్ర నక్షత్రం, స్వాతి నక్షత్రం, శతభిష నక్షత్రం ఈ 3 నక్షత్రాలు కూడా సంపత్తరగా చెప్తుంటాం. ప్రధానంగా ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజుల్లో ఈ మృగశిర నక్షత్ర జాతకులు శివుడికి రుద్రాభిషేకం చేయించడం వల్ల ఇటువంటి ఆకస్మిక ప్రమాదాల బారిన పడకుండా ఉండడానికి, ఆకస్మిక ధన నష్టం కలగకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఎందుకు చెప్తాను ఈ విషయం అంటే ప్రమాదాలు జరిగినప్పుడు కూడా మళ్ళీ మనం హాస్పిటల్లో అడ్మిట్ కావడం, అక్కడ ట్రీట్మెంట్స్ కోసం డబ్బులు ఖర్చు పెట్టడం, అదేవిధంగా చేస్తున్న వృత్తి ఉద్యోగాలు మనం ఎప్పుడైతే హెల్త్ బాగుంటుందో అప్పుడు మనకి ఇబ్బందులు రావడం జరుగుతుంది. అటువంటి రాకుండా ఉన్నప్పుడే మనం ఆర్థికంగా మనకు ఎదుగుదల ఉంటుందన్న ఉద్దేశంతో ఈ పరిహారం కూడా చెప్తున్నాను. అంటే లక్ష్మీ కటాక్షంతో పాటుగా మనం ఎక్కడైతే ఖర్చులు అధికంగా వస్తుంటాయో ఆకస్మికంగా వాటిని మనందరం కూడా నివారించుకోవాలి, లేదా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అటువంటి వారు ఏంటంటే ఆకస్మిక ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసం ప్రధానంగా ఏంటంటే ఆరుద్ర నక్షత్రం ఉన్నటువంటి రోజుల్లో శివుడికి రుద్రాభిషేకం చేయించాలి. ఇది వీలుంటే మన కుల పురోహితులను పిలిచి ఇంట్లో నెలకొకసారి ఆరుద్ర నక్షత్రం ఉన్నప్పుడు చేయించుకోవచ్చు. అలా వీలు కాని పక్షంలో ఎక్కడైనా శివాలయంలో వెళ్తే ఆ శివుడికి ప్రతిరోజు కూడా అభిషేకాది కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఆరుద్ర నక్షత్రం ఉన్నప్పుడు పంచాంగంలో ముందే చూసుకుని కనీసం సంవత్సరం మొత్తానికి సరిపోయే వారికి డబ్బును కట్టడం వల్ల మన గోత్రనామాలతోటి వారు ఇటువంటి పూజ చేస్తుంటారు. కాబట్టి మృగశిర నక్షత్ర జాతకులు శివుడికి రుద్రాభిషేకం ఎంత ఎక్కువగా చేయిస్తే వారికి అంత మంచిది. వీలున్నప్పుడల్లా కూడా అమ్మవారి యొక్క ప్రధానంగా సరస్వతి అమ్మవారి యొక్క క్షేత్రాన్ని దర్శించడం కూడా వీరికి చాలా మంచిది. అదేవిధంగా మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు కాబట్టి కుజగ్రహానికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించినటువంటి స్తోత్రాలు ప్రతినిత్యం వీరు పాలన చేయడం అన్ని విధాలా కూడా వీరికి మంచిది. దీంతో పాటుగా పులిహోరను కొద్దిగా తయారు చేసి ప్రధానంగా మంగళవారం రోజు చేసి బీదలకు ఆ పులిహోరను పంచడం, అంటే మన యథాశక్తిగా ఇంట్లోనే కొంత పులిహోర మనము శుచిగా వండి భగవంతునికి ఆ ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించి ఎక్కడన్నా ఆలయం బయట ఇటువంటి చోటు వెళ్తే కొంతమంది భిక్షగాలు కనిపిస్తుంటారు కదా, అటువంటి వారికి పులిహోరం చేసి ఈ బీదలకు పంచడం వల్ల కూడా ఏమవుతుందంటే మనకు ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా వీరు కూడా ప్రధానంగా ఏంటంటే శ్రీ మహావిష్ణువుల వారి ఆలయానికి వెళ్ళినప్పుడు, అంటే వెంకటేశ్వర స్వామి వారి కానీ, రాముల వారి ఆలయానికి కానీ, నరసింహస్వామి వారి ఆలయం, ఈ విధంగా మహావిష్ణువుల వారి యొక్క అర్చకావతారాలు ఏవైతే ఉందో అటువంటి ఆలయాలకు వెళ్ళినప్పుడు సుగంధభరితమైనటువంటి పూల మాలను సమర్పించడం కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి వీరు గట్టెక్కడానికి మంచి మార్గాలు ఏర్పడతాయి. కాబట్టి మన ప్రేక్షకులు ఆర్థిక ఇబ్బందులు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అటువంటి వారు వారంలో ఒక్కరోజు ప్రధానంగా శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి, రాముల వారికి ప్రీతికరంగా చెప్పుకుంటాం కాబట్టి అటువంటి రోజు వారి ఆలయానికి వెళ్ళి, మన ఇంటి దగ్గర ఏ ఆలయం అయితే ఉందో ఆలయానికి వెళ్ళి అక్కడ సుగంధ భరితమైనటువంటి పూల మాలను స్వామివారికి సమర్పించి ఆర్థిక ఇబ్బంది తొలగాలని చెప్పేసి స్వామివారి యొక్క స్తోత్రాన్ని ఆలయంలో కూర్చొని పాలన చేయడం వల్ల తప్పకుండా కూడా వీరికి మంచి కలుగుతుంది. ఇక అదేవిధంగా మంగళవారం మరియు ఆదివారం రోజు ఉపవాస దీక్ష తీసుకోవడం, ప్రధానంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళడం మంగళవారం మరియు ఆదివారం వీలుంటే 2 రోజులు వెళ్ళొచ్చు, లేదా కనీసం వారంలో ఒక రోజైనా వీలు చూసుకుని వెళ్ళడం, సుబ్రహ్మణ్య స్వామి వారికి యథాశక్తిగా అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిది. అదేవిధంగా దగ్గరలో ఎక్కడన్నా నాగదేవతలు ఉన్నప్పుడు కూడా కొద్దిగా పాలతోటి అభిషేకం చేయించడం, ఆ నాగలో పుట్ట ఉంటుంది కదా, ఆ పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రధానంగా ఈ మృగశిర నక్షత్ర జాతకులు కొంత పంచదారను తీసుకుని ఆ పంచదారను ఆ పుట్ట బయట వేయడం కూడా, అంటే చీమలకు ఆహారంగా వేయడం అందరికీ అర్థం, అంటే ఈ విధంగా చేయాలి. ఈ పంచదార వేసేటప్పుడు ఆ పాము పుట్ట లోపలికి పడకుండా కొంతవరకు పుట్ట బయట పడేలా ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా తరచుగా చేస్తూ ఉంటే తప్పకుండా కూడా వారి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి, లక్ష్మీ కటాక్షం కలగడానికి ఈ పరిహారాలు చక్కగా ఉపయోగపడతాయని చెప్పవచ్చు. ఇక దీంతో పాటుగా వారి కుల పురోహితుడు ఎవరైతే ఉంటారో ఆ కుల పురోహితుల వారికి చిత్ర వర్ణాలు కలిగినటువంటి దుస్తులను శనివారం రోజు ఇంటికి పిలిచి
వారికి ఆ దుస్తులను ఇవ్వడం వల్ల, వారి ఆశీర్వచనం తీసుకోవడం వల్ల పెద్ద మొత్తంలో ఉన్న రుణాలు తీయడానికి ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా రుణ విమోచన అంగారక స్తోత్రం అనేసి కుజుడికి సంబంధించిన స్తోత్రం ఒకటి ఉంది. రుణ విమోచన అంగారక స్తోత్రం. దీన్ని ప్రతి నిత్యం మృగశిర నక్షత్ర జాతకులు పాటిస్తే జీవితాంతం వారికి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి, జాతక చక్రంలో ధనస్థానం ఏదైనా, భాగ్యస్థానం ఏదైనా దోషంగా ఉంటే అవి తొలగిపోవడానికి ఈ పరిహారాలు చక్కగా ఉపయోగపడుతుంది. ఇక ఆదివారం, మంగళవారాలు వీరికి అదృష్టాన్ని కలిగించేటువంటి రోజులుగా చెప్పవచ్చు. ముఖ్యమైన కార్యక్రమాలు ఏదైనా చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఆదివారం కానీ మంగళవారం కానీ చేయడం చాలా మంచిది. ఇక ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా పుష్పాలు కల్లో కనిపిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. సువాసన వెదజల్లేటువంటి పుష్పాలు కల్లో కనిపిస్తే మాత్రం సంతాన భాగ్యం కానీ లేదా సంతాన సౌఖ్యం కానీ కలగబోతుంది అన్నదానికి దీన్ని సంకేతంగా భావించాలి. అదేవిధంగా ఎండిన పుష్పాలు కానీ, వాడిపోయినటువంటి పుష్పాలు కానీ అవి కల్లో కనిపించడం అంత మంచిది కాదు. ప్రధానంగా సంతానం మూలక చికాకులు ఏదో రాబోతున్నాయి, సంతానం వల్ల కష్టాలు కానీ ఇబ్బందులు కానీ రాబోతున్నాయి అన్నదానికి సంకేతంగా భావించాలి. అదేవిధంగా ఎండిపోయిన పూలు ఏవైతే ఉన్నాయో, పూర్తిగా ఎండిన పూలు, వాటిని మనం వాసన చూస్తున్నట్టుగా కానీ మనకు కల వస్తే మాత్రం కొంతవరకు మనం చేయబోయేటువంటి కార్యక్రమంలో మనకేదో ఇబ్బందులు ఎదురుతున్నాయి అన్నదానికి భావించాలి. కాబట్టి ఈ పుష్పాలు ఏవైతే ఉన్నాయో అవి సువాసన వెదజల్లేటువంటి పుష్పాలు కళ్ళలోకి రావడం అన్ని విధాలు కూడా మంచిదని చెప్పొచ్చు. ఎండిన పుష్పాలు కానీ, ఎండిపోతున్నటువంటి పుష్పాలు కానీ కళ్ళలోకి రావడం, వాటిని వాసన చూడడం అంత మంచిది కాదని చెప్పవచ్చు. విన్నారుగా, ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065274939. సెల్ నంబర్ 9885299400. వెబ్సైట్ www.janmakundali.com.